అనిల్. రైట్ వెంకట్, అర్ధరాత్రి ఎవ్వరు ఊహించని వేళ 1:44 భారత్ సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రైక్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అటు పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 5 ఉగ్ర స్థావరాలను, దాంతోపాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్ర స్థావరాలు, మొత్తం 9 ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేశారు. ఎయిర్ స్ట్రైక్స్ పూర్తిగా కూడా అక్కడ దాడులు చేశాయి. సో పూర్తిగా అంటే ఎవ్వరు ఊహించినటువంటి విధంగా అర్ధరాత్రి సమయంలో ఈ అటాక్ జరిగింది. 2016 సర్జికల్ స్ట్రైక్ స్టైల్లోనే స్మూత్గా వెళ్ళారు. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను స్మాష్ చేసి తిరిగి వచ్చారు. సో దీనికి సంబంధించి కూడా ఇటు పాక్ టెర్రరిస్టులు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పని పట్టింది. ఒక టెర్రరిస్టులకు టెర్రర్ అన్న భారతదేశం మొత్తం కూడా ఇప్పటికీ టెర్రరిస్టులో ఒక టెర్రర్ అనేది, ఒక అలజడి అనేది సృష్టించింది. కేవలం ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముందుందంటూ కూడా చెప్పకనే చెప్తున్నారు. ఈ 1:44 ఈ అటాక్ జరిగితే సరిగ్గా 1:10 భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక వీడియోను కూడా భారత్ ఆర్మీ రిలీజ్ చేసింది. సో రిలీజ్ చేసిన 10 నిమిషాల్లో ఈ అటాక్ కూడా జరిగింది. నిన్న ట్విట్టర్లో అర్ధరాత్రి 1:10 ఇండియన్ ఆర్మీ ఒక పూర్తిగా కూడా మేము ఆల్వేస్ రెడీ ఇండియన్ ఆర్మీ అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ చేసిన వెంటనే ఈ అటాక్ జరిగింది. సో పూర్తిగా కూడా మనం చూడొచ్చు, ఈ ఉగ్రవాద ట్రైనింగ్ సంబంధించినటువంటి అడ్డాలు పాకిస్తాన్ అండతో, ఐఎస్ఐ ట్రైనింగ్తో, లష్కర్-ఏ తోయిబా సహకారంతో ఈ ఉగ్రస్థావరాలన్నీ కూడా పనిచేస్తున్నాయంటూ చెప్తున్నారు. సో పూర్తిగా ఈ ఏదైతే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఏ క్షణమైనా పీఓకేలో ఉన్నటువంటి ఆ ఉగ్రస్థావరాలపైన దాడి చేసేటువంటి అవకాశం ఉందనేతోనే అక్కడ ఉగ్రస్థావరాలను కూడా పూర్తిగా ఖాళీ చేసి ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నటువంటి మరొక 4 ఉగ్రస్థావరాల వరకు వెళ్ళారు. సో అక్కడ ఒక ఏదైతే ఈ పీఓకేకి సంబంధించినటువంటి ఆ బార్డర్కి ఎల్ఓసికి ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్థావరాలనే వాళ్ళు ఎంచుకొని అక్కడే ఉంటున్నారని తెలిసింది. సో మొత్తానికి ఈ ఉగ్ర స్థావరాలను పూర్తిగా కూడా ధ్వంసం చేసింది. 9 ప్రధాన ఉగ్ర స్థావరాలను కూడా పూర్తిగా మట్టి కనిపించదని చెప్పవచ్చు. ఇందులో ఏదైతే ఈ బార్డర్ లైన్ ఎల్ఓసికి 100 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి క్యాంపులే టార్గెట్ చేసి మిసైల్ అయితే దాడులు చేసింది. ఇందులో బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు బార్డర్కి మరొక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లష్కర్-ఏ తోయిబా క్యాంపును కూడా ధ్వంసం చేసింది. ఇక పూచ్ రౌజరీకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్లోని ఉగ్రస్థావరాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఇక ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇప్పటికే చాలా కూడా అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా కూడా పాకిస్తాన్ మాత్రం ఉగ్ర స్థావరాలను ప్రేరేపిస్తూ, పెంచి, పోషించి ఉగ్రవాదాలను, ఉగ్ర దాడులకు అంటే ఉగ్రవాదులను పెంచి అక్కడ ఈ దేశం ఎంకరేజ్ చేస్తుంది. మన గతంలో ఏదైతే ఆ విమానాల హైజాకింగే కానీ, గతంలో జరిగినటువంటి ఏదైతే హోటల్లో ఆ బాంబు పేలులు కానీ చాలా చోట్ల కూడా ఈ యొక్క పాకిస్తాన్ ఎక్కువగా ఉగ్రవాదాలను పెంచి పోషిస్తుంది. సో దానికి సంబంధిత పూర్తిగా కూడా ఈ ఉగ్రస్థావరాలే టార్గెట్. ఈ 9 ప్రధాన ఉగ్రస్థావరాలపై మాత్రం భారత్ అటాక్ చేసింది. ఎవరు ఊహించినటువంటి స్థాయిలో మాత్రం ఈ 1:44 దాడి చేసింది. సో దీనికి ధీటుగానే అటు భారత్ సంబంధించినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ మా పాకిస్తాన్ ఆర్మీతో పాటు పౌరుల పైన కూడా దాడి చేశాయని పాకిస్తాన్ చెప్తున్నా కూడా భారత్ దాన్ని కొట్టిపడేస్తుంది. మేము కేవలం ఉగ్రవాదులు, ఉగ్ర స్థావరాలపైనే దాడి చేస్తున్నాము, కానీ పౌరులు కానీ పాకిస్తాన్ ఆర్మీకి కానీ మేము ఎలాంటి హాని చేయలేదు, ఎలాంటి దాడులు వారిపైన దిగలేదంటూ కూడా కొట్టిపాడేసింది. ఇక కాసేపటి క్రితం అటు 3 పౌరులు కూడా భారత్ సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ మిసైల్స్ ఉంటాయో దాని తెలుగులో మనం ఫిరంగి అంటాము. ఆ ఫిరంగీలు వదిలితే అవి ఎక్కడ పడతాయో తెలియదు. ఎక్కువగా ఆ ఎల్ఓసి అంటే బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి ఎక్కువగా అక్కడున్న నివాసాల్లో ఎక్కువగా పడుతుంటాయి. సో ఆ ఫిరాంగిని కూడా విడుదల చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఒక నివాసం మీద పడడంతో అక్కడ ఉన్నటువంటి 3 పౌరులు కూడా మృతి చెందారు. సో ఇట్లా అంటే పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ పూర్తిగా కూడా పౌరుల మీద అటాక్ చేస్తుంది. అటు ఉగ్రవాదుల మీద, ఉగ్ర స్థావరాలపైన భారత్ పోరాడుతుంటే ఇక పాకిస్తాన్ మాత్రం భారతదేశం అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నివాసాలపైన, పౌరులపైన కూడా అటాక్ దిగుతుంది. సో మొత్తానికైతే ఈ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తగ్దర్ సెక్టర్లో తల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సవాయి లష్కర్-ఏ క్యాంపు, జేఎం లాంచ్, ప్యాన్ బిలాయి క్యాంపుపై కూడా దాడి చేసింది. ఇక రౌజరీకి ఎదురుగా ఉన్నటువంటి అంటే ఈ నియంత్రణ రేఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి
బల్నార్ క్యాంపు, సాంబో కతువా, దీని ఎదురుగా ఉన్నటువంటి మరొక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జైషే మహమ్మద్కు చెందినటువంటి సజ్జల్ క్యాంపుపై కూడా అటాక్ చేశారు. సో సరిహద్దులకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక క్యాంపు, సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణ శిబిరాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. సో పూర్తిగా కూడా ఒక వ్యూహాత్మకంగా భారత ఎయిర్ స్ట్రైక్ అయితే పూర్తిగా కూడా ఈ అటాక్ చేసింది. సో భారత్ దీన్ని పూర్తిగా కూడా ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఒకటే లైన్లో భారత్ మాతాకి జై అంటూ కూడా ఇండియన్ ఆర్మీని అభినందించినట్టు. ఇక ఈ ఎయిర్ స్ట్రైక్ ఏదైతే అటాక్ చేసిందో అటాక్ చేసినటువంటి క్షిపణులు మొత్తం పూర్తిగా కూడా అక్కడికి వెళ్ళినటువంటి ఈ దాడి ఇది సింధూర్ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి సిబ్బంది పూర్తిగా కూడా అంతా క్షేమంగా ఉన్నారు, అంతా సవ్యంగానే జరిగింది, ఎలాంటి ప్రమాదం కానీ ఇలాంటి ఏమీ జరగలేదు. సో ఈ స్థావరాలే టార్గెట్గా మొత్తానికైతే ఈ సింధూర్ అనేది ఒక ఆపరేషన్ 1 ఫేజ్ 1 ఈ మొదటి దశ మాత్రం విజయవంతమైందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో అంటే 11 గంటల ప్రాంతంలో అత్యవసర సమావేశం సిసిఎస్ కూడా కానుంది. దాని అనంతరం కేంద్ర కేబినెట్ కూడా సమావేశం కానుంది. సో మొత్తానికైతే ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఘటన కేవలం ట్రైలర్ మాత్రం, ఇంకా సినిమా ముందుందని కూడా చెప్తున్నారు. ఇక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మంత్రి కూడా మనకి గత 3-4 రోజుల క్రితమే చెప్పాడు, భారత్ మా పైన ఏదో చేస్తుందని వాళ్ళు నిద్రపోకుండా చేశారు, కానీ అన్నంత పని అయితే భారత్ ఆర్మీ చేసేసింది. భారత్ ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తిగా కూడా మేము అంటే ఇట్లాంటి దాడులు చేసిన వారిని ఉపేక్షించేది లేదంటూ చెప్పగానే చెప్పారు. అర్ధరాత్రి ఈ ఏదైతే అటాక్ జరిగే 10 నిమిషాల ముందు కూడా ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించి ట్విట్టర్లో వీడియో రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేసిన అనంతరమే ఈ అటాక్ జరగడం మాత్రం కొంత ఈ చెప్పొచ్చు. ఇక మొత్తానికైతే ఇక భారత్ మిసైల్కి సంబంధించి మాత్రం పూర్తిగా కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఎల్ఓసికి సంబంధించినటువంటి ఆ ఏరియా మొత్తం కూడా ఇప్పటికీ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భారత్ ఆర్మీ పైన కూడా ఇంకా కాల్పుల మొత్తం మోగిస్తుంది. ఇక దీంతో పాటు ఇప్పటికే ఈ అటాక్ జరగడంతో ఎక్కువగా ఈ ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. తదుపరి ఆదేశాల వచ్చే వరకు కూడా ఎట్లాంటి వీటిని మళ్ళీ ఓపెన్ చేయకూడదు. ఇక తర్వాత ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్స్, విద్యాసంస్థలు పూర్తిగా కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా మాత్రం ఎయిర్పోర్ట్లతో పాటు ఉత్తర భారతదేశం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో ఎందుకంటే మనం చేసినటువంటి భారతదేశం చేసినటువంటి ఈ అటాక్కి మళ్ళీ పాకిస్తాన్ నుంచి కూడా వారు కూడా అలర్ట్ అయిపోయారు. అక్కడ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వారు కూడా మేము దీనికి తగిన బుద్ధి చెప్తామంటూ చెప్పారు. సో మొత్తానికైతే ఈ 9 ఉగ్ర స్థావరాలపైన దాదాపు మనకు అందుతున్న సమాచారం మేరకు 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఇంకా దీనిపై కొంత అధికారికంగా క్లారిటీ రావాల్సింది వెంకట్.